ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కస్టమర్స్ కు సంజన డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కలల సాకారానికి కేర్ ఆఫ్ సంజన డెవలపర్స్. డాక్టర్ జానీ, మేనేజింగ్ డైరెక్టర్, సంజన డెవలపర్స్, భీమవరం. ఫోన్ నెంబర్స్ 9705065999, 9948104999. రంగంపేటకు చెందిన జయశాంతి విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకొని మరీ ఇటీవల ట్రాఫిక్ ని చక్కబెట్టారు. ఈ విషయాన్ని వైకే టీవీ ప్రసారం చేసింది. వైకే టీవీ కథనంతో విషయం తెలుసుకున్న మంత్రి అనిత జయశాంతికి ఫోన్ చేసి మరీ అభినందించారు. ఇవాళ కానిస్టేబుల్ దంపతులు అమరావతి వచ్చి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో ఆదర్శంగా నిలిచిన జయశాంతితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. సెన్సేషన్ గా మిగిలిన కానిస్టేబుల్ జయశాంతి మనతో ఉన్నారు. ఆవిడ ఇప్పుడే హోమ్ మినిస్టర్ని కలవడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు మెచ్చుకొని ఆవిడని చాలా వరకు అభినందించారు. ముఖ్యంగా ఆవిడ చేసిన పని ఏదైతే ఉందో అంటే విధులు నిర్వహిస్తున్నప్పుడు ఒకవైపు డ్యూటీ, ఇంకోవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఆమె యొక్క తెలివితేటలను కానీ ఆమె యొక్క చురుకుదనాన్ని హోమ్ మినిస్టర్ మెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో జయశాంతి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం మేము ఎలా ఫీల్ అవుతున్నారు. హోమ్ మినిస్టర్ ఏమన్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత క్రెడిట్ రావడానికి ఆ వీడియో తీసిన ఆయన కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ గారు అంటే ఆయన పేరు నాకు తర్వాత తెలిసింది. ఆయన ఏంటంటే ట్రాఫిక్ అనేది క్లియర్ చేయడానికి ఆయన వస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారంటండి. అలాగే వచ్చారంట. ఆయన వచ్చి తర్వాత చూసి వీడియో తీసానమ్మా అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి అశోక్ గారు, మీ వల్ల ఈరోజు నాకు ఇంత మంచి పేరు వచ్చింది. తర్వాత నాకు హోమ్ మినిస్టర్ మేడం గారు పిల్లడం, అది కూడా శారీ అది పెట్టి ఇంటి ఆడపడుచులా ట్రీట్ చేశారండి. విజయవాడ ఇంత అలా చేసినందుకు నాకు సాక్షాత్ దుర్గమ్మ వారే నన్ను పిలిచి చీర పెట్టి పంపుతున్నంత హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మామూలుగా మాకు అందరికీ బాస్ మేడం అక్కడ ఉంటే మేము ఎక్కడో ఉంటాము అంత ఇది. అంటే నేను కానిస్టేబుల్ కదండి, నాది అనేది చిన్న క్యాడరు. నన్ను అంత ఇది చేయను కానీ మా మేడం చాలా అంత అంటే పక్కన కూర్చోబెట్టుకుని మాకు టిఫిన్ పెట్టి చాలా చాలా మా పిల్లల్ని కూడా చాలా బాగా చూశారండి, దీవించారు. చాలా హ్యాపీ అండి. ఇంతకు మించి సంతోషం ఏమి ఉండదండి. ఇదంతా జరగడానికి మీడియా అవని, సోషల్ మీడియా అవని, ఇవన్నీ ఎవరి ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం ఏదైతే అందరూ నాకు సపోర్ట్ చేశారో పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంటే మా ఉద్యోగం మేము చేసిన పోలీసుని నెగిటివ్గా చూపించడం అనేది నెగిటివ్గా చూపిస్తారు కదండి ప్రతి దానికి సినిమాల్లో అని ఎక్కడని. కానీ పోలీసులో కూడా చాలామంది ఉంటారండి సర్వీస్ చేసేవాళ్ళు. నేను చేసింది బయటకు వచ్చింది, అలా బయటికి రాని చాలామంది ఎంతోమంది ఉన్నారండి. నిజంగా మనం ఏదైనా స్మెల్ వస్తే పక్క నుంచి వెళ్ళిపోతామండి. అలాంటిది మేము చూసి బాడీస్ ఎలా ఉంటాయో తెలుసండి, మరీ దారుణంగా ఉంటాయి. ఇలా ముక్కు మూసుకుంటారు మీరు, కానీ అదే బాడీని చేతులతో తీస్తారండి మా పోలీస్ అన్నదమ్ములు. కానీ దయచేసి ఒకటేనండి, ఏదైనా పోలీస్ గురించి నిజాలు తెలియకుండా ఎవరైనా ఒకటంటే అది సపోర్ట్ అదే నెగిటివ్ ప్రచారం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది కదండి. అది పూర్తిగా తెలుసుకోకుండా ఎవరు చేయొద్దండి. పోలీసులు అందరి తరఫున నేను అది ఒకటి కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ప్రతి ఆడవారి విజయం వెనుక ఒక మగవారు ఉండారంటారు, కానీ ఇక్కడ ఈ ఆడవారి విజయం వెనుక మీ హస్బెండ్ ఉన్నారని కూడా చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పడం జరిగింది. మీ హస్బెండ్ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారండి. యాక్చువల్లీ ఆ రోజు నైట్ నేను అక్కడ 2 hours ఉండిపోయానండి. అంటే నేను ఇంటికి వెళ్ళవలసిన టైం కంటే ఎక్కువే ఉన్నాను. అది బాబు నాతో ఉండిపోయాడు. ఆయన ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. ఆయన నా లొకేషన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేసి 2 hours అక్కడ ఉండిపోయిందని కంగారు పడిపోయి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను బిజీగా ఉన్నానని కట్ చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత తర్వాత చెప్పాను ఇలా ఇలా అంటే ఆయన ఒకటే అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళాను, సేఫ్గా ఇంటికి వచ్చానని చెప్తే అంబులెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకున్నావా, వాళ్ళకి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాల్సింది అన్నారండి. నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే పిల్లోడు ఇబ్బంది పడ్డాడన్న విషయానికి తిడతా ఉంటారు, ఏంటి బాబుని చెల్లో తిప్పేస్తున్నావు, చెల్లో వదిలేసావు అని. అలా కూడా అనలేదండి. మాకేంటంటే మా హస్బెండ్ ఆయన ఒక పోలీసే కదండి, ఆయనకి ఆ బాధ్యతలు తెలుసు కాబట్టి నాకు బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ శ్రీవారు. నిజంగా మీ మీడియా ద్వారా నేను మా వారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద హోమ్ మినిస్టర్ని కలిశారు. ఇప్పుడు మీరు మళ్ళీ కాకినాడ వెళ్తారు, మీ విధులు నిర్వహిస్తారు. మీ వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ అంటే ఎస్ఐలు సీఎల్ ఉంటారు కదా, వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎలా చెప్తారు ఈ ఎక్స్పీరియన్స్ అంతా?
నేను ఇప్పటికే మా వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయం తెలుసండి. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పి బయలుదేరడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మా స్టేషను చాలా చిన్నదనమాట. అంటే చాలా అసలు మా స్టేషన్ చూస్తే ఇది పోలీస్ స్టేషన్ అన్నట్టు కూడా ఉండదండి. చాలా ఓల్డ్ది మాకు. అయినా సరే మా స్టేషన్లో నేను ఒకదానే కాదండి, ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మా శివప్రసాద్ ఎస్ఐ గారు అయితే ఇంక చెప్పనక్కర్లొద్దండి. అవతల వాళ్ళు ఎవరైనా సరే నవ్వుతూ మాట్లాడతారండి. ఎంత అలా అంటే చెప్పిందే చెప్తూ ఉంటారండి. అయినా సరే ఒకటే అంటారు, అవునమ్మా అవునమ్మా. మా సార్ కూడా మాకు ఒకటే చెప్తారండి, అమ్మ మనకి బాధతో వస్తారు, మనం వెంటనే ఆ బాధను ఇప్పుడు కేసు కట్టగలం తప్ప వాళ్ళని శిక్షించలేమండి. కానీ మేము వినడం వల్ల వాళ్ళకి కొంచెం మనసు ప్రశాంతత అవుతుంది. అమ్మయ్య పోలీసు వాళ్ళు బాగా విన్నారని. అందుకే మా సార్ అంటారు, అమ్మ ఎంతసేపు చెప్పినా వినండి, ప్రశాంతంగా వినండి, వచ్చిన వాళ్ళకి వాటర్ ఇచ్చి జాగ్రత్తగా చూడండి. ఒకవేళ సార్ వేరే డ్యూటీలో ఉన్నారనుకోండి, కూర్చోబెట్టకండి అమ్మ, నేను వచ్చి టైం చెప్తాను, ఆ టైంకి రమ్మని చెప్పండి. లేదు ఒకవేళ వాళ్ళు దూరం ఊరి నుంచి వచ్చారనుకోండి, అమ్మ ఎన్న తెప్పించి ఒకవేళ భోజనం అయినా టీ అన్నా ఏదన్నా అరేంజ్ చేయండి అని చెప్తారండి. అంటే కొంతమంది ఎవరో లేకుండా ఏం తినకుండా ఉండిపోయారు అనుకోండి, మా స్టేషన్ కానిస్టేబుల్ వెళ్ళి భోజనం తెచ్చిన పెట్టేదారు కూడానండి. పోలీస్ అంతా అంటే అందరూ ఒకలా ఉండరు మేడం, నూటికి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ మిగతా వాళ్ళందరూ మంచిగానే ఉంటారండి. ఏంటంటే మాకున్న వర్క్ స్ట్రెస్ వల్ల దీనివల్ల కొంచెం మేము గంభీరంగా కనిపిస్తూ ఉంటాం, అంతే తేడా తప్ప మేము మీకులాగే మీతో ఉండేవాళ్ళమేండి. సో చూసారు కదా, పోలీస్ వ్యవస్థనే ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఒక మహిళ పోలీస్ కానిస్టేబుల్ అయ్యుండి ఆవిడ డ్యూటీ ఒక పక్కన ఫ్యామిలీ అన్న రెండు అంశాలని ఒకే వీడియోలో మనకు చూపించడం జరిగింది. ఆ వీడియో మొత్తం వైరల్ అయింది. హోమ్ మినిస్టర్ ఇంటికి కూడా పిలిచారు. హోమ్ మినిస్టర్ ఆవిడని ఘనంగా సత్కరించారని చెప్తున్నారు. అలాగే ఆవిడ సంతోషం కూడా మనం ఆవిడ కళ్ళల్లోనే చూసుకోవచ్చు. అలాగే తన గెలుపుకు వెనుకున్న వాళ్ళ హస్బెండ్ గురించి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఫ్యామిలీ అంతా ఆనందంగా, అంటే రేపు తను కాకినాడ వెళ్ళినా వాళ్ళ కోవర్కర్స్ కూడా చాలా వరకు తనని ఘనంగా సత్కరిస్తారు అనే ఆలోచనతోనే ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.